జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరపాలన్న దానిపై క్లారిటీ వస్తోందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోతే కోర్టును మరింత సమయం కోరాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు చెప్పారు. త్వరలో పీఏసీ భేటీలో స్థానిక ఎన్నికలపై చర్చిస్తామన్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్ల కల్పన, ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలకు వెళ్లే అంశాలను పరిశీలిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇంకా సందిగ్ధత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 2 నెలలు కావాల్సి వస్తుంది. మరి దీనికి సంబంధించి ప్రిపరేషన్ ఎప్పుడు చేస్తారనిపై కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే ప్రిపరేషన్ మొదలు పెట్టినప్పటికీ, అంటే ఇటు దీనికి సంబంధించి పోలింగ్ సిబ్బంది కానీ, గుర్తుల కేటాయింపుకి సంబంధించి కానీ అన్ని కూడా ప్రిపేర్ చేసినప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో ఇంకా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతవరకు డైలామాలు ఉంది. మరి ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడంపై మరి ఇప్పటికే ఇటు మొన్న ఢిల్లీ కేంద్రం కూడా మరి బీసీలకు 40% రిజర్వేషన్లు అంశంపై మరి కేంద్ర నిర్ణయం తీసుకోవాలని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. మరి బీసీలకు 40% అంశం ప్రజెంట్ మరి పార్లమెంట్ పరిధిలో ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణలో అసెంబ్లీ సమావేశంలో బిల్లు కూడా పాస్ చేశారు. అదో మరోవైపు ఇటు ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి గవర్నర్ కూడా పంపించడం జరిగింది. మరి గవర్నర్ ఇప్పటికే కేంద్ర హోంశాఖ అనుమతి కోసం కూడా వాళ్ళు పంపించడం జరిగింది. మరి ఈ విషయంపై కూడా ఇంకా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మధ్య కొంతవరకు భేదాభిప్రాయాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ విషయంపై. మరి ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి బీసీలకు 40% రిజర్వేషన్లకు ఇచ్చిన తర్వాతనే మరి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే మాత్రం మరోవైపు ఇటు ఈ పార్లమెంట్ సమావేశాల్లో మరి బీసీలకు 40% అంశంపై కూడా మరి అనుమతులు కూడా ఇవ్వాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తుంది. మరి ఇప్పటికే ఇటు పార్లమెంట్ లో కూడా 2/3 మెజార్టీ ఉంటేనే మరి ఆ బిల్లు కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రజెంట్ ఆ పరిస్థితి లేదు. మరి కాంగ్రెస్ మిత్రపక్షం ఉన్నటువంటి ఇండియా కూటమికి సంబంధించి కూడా తక్కువగా ఉన్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. బీసీలకు 40% రిజర్వేషన్ల అంశంపై కూడా మరి ఒకవేళ కేంద్ర ఆమోదం ఉంటేనే చేయగలుగుతుంది. ఎందుకంటే బీసీలకు 40% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వచ్చు. కానీ 9th షెడ్యూల్లో చేర్చాలంటే మాత్రం దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటుంది. అంటే తమిళనాడులో కూడా ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ అంశం కూడా మరి అక్కడ బీసీలకు ఎక్కువనే రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు సుప్రీంకోర్టు గైడ్ లైన్ ప్రకారం మరి దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు 50% దాటద్దనే నిబంధన ఉంది. కాబట్టి మరి ఆ క్యాప్ కూడా ఎత్తేయాల్సి ఉంటుంది. ఎత్తేస్తేనే మరి బీసీలకు 40% రిజర్వేషన్లు సాధ్యం అవుతుంది. కాబట్టి మరి ప్రజెంట్ ఇటు బీసీలకు 40% సంబంధించిన అంశం కూడా కేంద్ర పరిధిలో ఉంది. మరి ఈ విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ఇప్పటికే ఇటు పార్టీ క్యాడర్ కూడా ఒక విషయం కూడా చెప్పడం జరిగింది ఇంటర్నల్ గా. మరి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బీసీలకు 40% రిజర్వేషన్ల అంశంపై ముందుకు రాకపోతే మాత్రం మరి పార్టీ పరంగా మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు ఇటు సర్పంచ్ గానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే మరో 2-3 రోజులు మేబీ మండే కానీ ట్యూస్డే కానీ ఇటు పీఏసీ సమావేశం కూడా నిర్వహించబోతున్నారు కాంగ్రెస్ సంబంధించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ. మరి ఆ కమిటీ కూడా అందరితో చర్చించిన తర్వాత ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా చర్చించిన తర్వాత మరి స్థానిక సంస్థల ఎన్నికలకు ఎప్పుడు పోదాంపై కూడా ఆ మీటింగ్ లో డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసిన తర్వాతనే మరి ఏ రకంగా ముందుకెళ్దాం, మరి ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు మరి ఉన్న విషయం కూడా ప్రజలకు పబ్లిక్ చెప్పిన తర్వాత, అంటే తాము నిబద్ధతో మరి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మరి బీసీలకు 40% రిజర్వేషన్లకు సంబంధించి మరి తాము బిల్లు కూడా పాస్ చేస్తాం, ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చాం. కాబట్టి మరి దీనికి కేంద్ర ప్రభుత్వం కొంతవరకు మోకాలు పెడుతుంది. కాబట్టి మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అన్ని పనులు చేశాం. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే మరి బీసీలకు 40% రిజర్వేషన్ల విషయంలో మాత్రం మరి బీసీలను నమ్మక ద్రోహం చేస్తుందనే విషయాన్ని కూడా స్పష్టం చేయాలి. మరి ఈ విషయాన్ని మరి పబ్లిక్ చెప్పిన తర్వాత మరి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా
నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయంపై కూడా 1-2 రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఈ పిఎస్సి సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత మరి గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ కూడా అందరూ కూడా ఇదే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఇదే విషయంపై కూడా చర్చించుకున్నారు. మరి పిఎస్సి మీటింగ్ లో చర్చించిన తర్వాత మరి స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్లాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు హైకోర్టు కూడా సెప్టెంబర్ 31 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా ఇప్పటికే ఒక డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. మరి ఆ లోపు నిర్వహిస్తారా లేదంటే మరి హైకోర్టుకి వెళ్ళి మరి ఆయన ఇంకా గడువు పొడిగించాలని కూడా కోరుతారా చూడాలి. మరి ప్రజెంట్ మాత్రం ఇటు పిఎస్సి సమావేశాల్లో చర్చించిన తర్వాత మరి అందరి ఆమోదయోగం తీసుకున్న తర్వాత మరి జనాలకు ఏ రకంగా వెళ్ళాలి, మరి పార్టీ పరంగా 40% రిజర్వేషన్లు ఇచ్చి వెళ్తే మరి పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది. మరోవైపు ఇటు ప్రతిపక్షాల నుంచి బీఆర్ఎస్ గానీ అదేవిధంగా బీజేపీ నేతలు కూడా ఒకటే ఆరోపిస్తున్నారు. మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థలు నిర్వహించాలని కూడా మరి ఇటు బీసీ సంఘాల నుంచి అన్ని వైపుల నుంచి కూడా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం తన పాత్ర తనైతే చేసింది. ఇప్పటి వరకైతే ఇటు బీసీలకు సంబంధించి బిల్లు కూడా పాస్ చేస్తారు, ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు, గవర్నర్ కూడా పంపించారు. మరి ప్రజెంట్ ఆ దస్తం అంతా కూడా పార్లమెంట్ పరిధిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. కాబట్టి మరి అక్కడ నిర్ణయిస్తేనే మరి బీసీలకు 40% రిజర్వేషన్లు అమలు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ లేదంటే మాత్రం పార్టీ పరంగా వెళ్లే యోచనలో ఉన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ విషయాన్ని కూడా పబ్లిక్ కూడా నేరుగా చెప్పాలనే ఉద్దేశంతోనే మరి ఇటు 2వ విడత పాదయాత్ర, జనహిత పాదయాత్రలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయాలని కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మరి పార్టీ క్యాడర్ అంతా కూడా దిశానిర్దేశం చేస్తారు. మరి ఈ విషయంలో బీసీలకు 40% అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా కట్టుబడింది. మరి కేంద్ర ప్రభుత్వమే మొఖాలడ్డు పెడుతుంది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయిత ఉంది. కానీ మరి కేంద్ర ప్రభుత్వమే మరి బీసీలకు అన్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటుందనే విషయాన్ని కూడా జనానికి స్పష్టంగా తెలియాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ విషయాన్ని ప్రజలు కూడా చెప్పిన తర్వాతనే మరి బీసీలకు 40% రిజర్వేషన్ల అంశాన్ని మరి తెరమీస్తున్న విషయాలపై కూడా మరి పబ్లిక్ ఉన్నపాలంగా అన్ని విషయాలు చెప్పిన తర్వాతనే బీసీ స్థానిక సంస్థలకు ఎన్నాలని చూస్తున్నారు. మరి చూడాలి సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థలు నిర్వహిస్తారా లేదంటే ఇటు రిజర్వేషన్ల కల్పన ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలు వెళ్లే అంశాలను కూడా పరిశీలించే యోచన ఉండడం తెలుస్తోంది. మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే విషయం కూడా చెప్పారు. మరి స్థానిక సంస్థలకు ఎన్నాలనే విషయం మరి కేంద్రం నుంచి ఆర్డినెన్స్ కు ఆమోదం వస్తే మాత్రం మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే వెళ్తే బాగుంటుందని కూడా ఒకవైపు పార్టీ కూడా నిర్ణయించినప్పటికీ మరి ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం సహకారం మాత్రం రావడం లేదు. మరి మొన్న మనం చూసాం ఇటు దాదాపు 1 వీక్ బ్యాక్ కూడా ఇటు ఢిల్లీ కేంద్రంగా భారీ ధర్నా జరిగింది. మరి అందులో ఇండియా కూటమికి సంబంధించిన నేతలు కూడా పాల్గొన్నారు. మరి బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించిన అంశంపై మరి ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మరి ఇప్పటికే రాష్ట్రపతి అనుమతి కూడా తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఇవ్వలేదు. మరి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి మరి ఈ విషయంపై కూడా కొంతవరకు చొరవ తీసుకోవాలని కూడా రాష్ట్రపతి విజ్ఞప్తి చేయాలని కూడా భావించినప్పటికీ మరి రాష్ట్రపతి అనుమతి కూడా రాకపోవడంతో మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై కూడా పార్టీ క్యాడర్తో చర్చించినట్టు తెలుస్తోంది. మరి 2-3 రోజుల్లో జరిగే పిఎస్సి సమావేశంలో చర్చించిన తర్వాత ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. మరి సెప్టెంబర్ లోపు బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మరి స్థానిక సంస్థలకు వెళ్ళాలా లేదంటే పార్టీ పరంగా బీసీలకు 40% సీట్లు ఇచ్చి వెళ్ళాలపై కూడా 1-2 రోజులు ఈ విషయంపై కూడా చర్చించిన తర్వాత పిఎస్సి మీటింగ్ లో చర్చించిన తర్వాత ఫర్దర్ గా మూవ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ సతీష్.